అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమన్నారు కేటీఆర్. త్వరలో గులాబీ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో నిర్వహించనున్న రజతోత్సవ సన్నాహాలపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సూర్యాపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సూర్యాపేటకు వచ్చిన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారని, పదవిని కాపాడుకోవడమే ఆయనకు పనిగా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదనే విషయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనలో పయనిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఫినిక్స్ పక్షిలా పుంజుకుంటుందని, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 25 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ గా ఈ రోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. సూర్యాపేటలో గురువారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. వచ్చే ఏడాది రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు, ఆ యాత్ర బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని కేటీఆర్ వెల్లడించారు. సూర్యాపేటలో జనాల్ని చూస్తుంటే పెద్ద బహిరంగ సభకే వచ్చినట్లుందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మరోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదని, రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదామని అన్నారు. తెలంగాణ ధనం మూటలుగా ఢిల్లీ వెళ్తోందని ఆరోపించారు.